సమాచార హక్కు చట్టం సామాన్యుడికి వజ్రాయుధం లాంటిదని హైకోర్టు అడ్వకేట్ రేన్ల సతీష్, సిసిఆర్ మంచిర్యాల, నిర్మల్ జిల్లా కన్వీనర్లు దుర్గం రఘునాథ్, సయ్యద్ కలీం పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీలో ఆ సంస్థ ప్రతినిధులు రికార్డులను తనిఖీ చేశారు. పంచాయతీకి వచ్చిన నిధులు, అభివృద్ధికి చేసిన ఖర్చులు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2005లో దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో ఇలాంటి తనిఖీలు చేసే అధికారం అధికారులకే ఉన్నప్పటికీ వారు తనిఖీలు చేపట్టడంతో పారదర్శకత లోపించిందన్నారు. ఈ చట్టం ప్రకారం ఒక సామాన్యుడు రికార్డులను తనిఖీ చేయడం వజ్రాయుధంగా మారిందన్నారు. గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రజలు సంక్షేమ ఫలాలు అందకపోవడం బాధాకరమన్నారు. సిసిఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రికార్డుల తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడానికి ఈరోజు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ తరపున మంచిర్యాల విభాగం మరియు అన్ని జిల్లాల ప్రతినిధులు సమాచార హక్కు చట్టం 2005 2J1 ప్రకారంగా రికార్డుల తనిఖీ కార్యక్రమము మిట్టపల్లి గ్రామ పంచాయతీలో భారతదేశ ప్రజలందరికీ కూడా 2005 సంవత్సరంలో ఆ హక్కు చట్టం కల్పించినటువంటి సెక్షన్ 2J1 అనేటువంటిది భారతీయులందరికీ కూడా అది ఒక వజ్రాయుధం లాగా మరి ఉపయోగపడి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను తనిఖీ చేసే అధికారం కేవలం ప్రభుత్వ అధికారులకు ఉండడం అనేటువంటిది పారదర్శకత లోపం జరిగింది. ఈ రికార్డుల తనిఖీ అనేటువంటిది ఒక అతి గొప్ప వజ్రాయుధంగా మారి ఈ రికార్డుల తనిఖీ కార్యక్రమం అనేటువంటిది ఎంతవరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, గ్రామ సచివాలయం నుంచి భారత పార్లమెంటు వరకు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసినప్పటికీ కూడా దానిపై సరైనటువంటి అవగాహన లేకుండా కోట్ల రూపాయలకు తూట్లు గార్చే విధంగా ఎలాంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందకపోవడం చాలా బాధాకరం. భారణ రూపంలో పన్నులను వసూలు చేసి కేవలం చారణ రూపంలో మాత్రమే సంక్షేమ ఫలాలు అందితే చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక గ్రామ సచివాలయం నుంచి మొదలుకొని భారత పార్లమెంటు వరకు ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయనేటువంటిది రికార్డు రూపేణా కేవలం నమోదు చేసి అమలు విషయంలో మాత్రం అధ్వానంగా తయారైంది. ఎంత మేరకు ఖర్చు నమోదైంది, ఎంత మేరకు వసూలైంది, అది ప్రజలకు ఏ విధంగా చేకూరుతుందని ఈ అతి గొప్ప అవకాశాన్ని మా సిసిఆర్ సంస్థ సభ్యుల తరపున మేము ఈ రోజు మిట్టపల్లి గ్రామంలో రికార్డు తనిఖీ చేయడం జరిగింది. మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కౌన్సిల్ ఫర్ సిటిజన్ అనే పౌర మరియు మానవ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సభ్యులమంతా కలిసి సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ముందు